యావత్ భారతదేశంలోనే కాదు, ఇక ప్రపంచ స్థాయి దేశాలలో కూడా ఈ టాపిక్ పెద్దగా అయింది. ఇలా ఆర్ఎస్ఎస్ కూడా బంగ్లాదేశీ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మన ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ హోసబోలే గారు, ఆయన కూడా దీని మీద ఒత్తిడి తీసుకురావాలా, అసలు అట్లెట్లా హిందువుల మీద జాడి జరుగుతుంది, ఖచ్చితంగా ప్రపంచ దేశాలు దీని మీద స్పందించాలా, దీన్ని స్పందించి మాట్లాడాలా. హిందువులు అక్కడ జీవితాలు అక్కడ నాశనం చేసుకుంటుంటా కూర్చుంటే ప్రతిసారి మనం కూర్చోలేము. 23% ఉన్న హిందువులు 8%కి ఎక్కడైపోయినరు? ఈ అట్రాసిటీస్ అనేవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి? ప్రపంచ స్థాయిలో దీనికి మనం మద్దతు తెలుపుదామా వద్దా? తెలుపాలా? దీన్ని గట్టిగా నిరసన తీసుకోవాలా? ఎక్కడనో అక్కడ ప్యాలెస్టీన్లలో వాళ్ళు ఇంట్లలో గుసాంచి లొల్లి చేస్తే వాళ్ళని చంపుతుంటేలు జై ప్యాలెస్టీన్ అని చెప్పి హందర్దీ మాటలు చేస్తారు. దత్తాత్రేయ గారు ఇన్ని మాటలు అనలే కానీ నేను జర తడకాయిసి చెప్తున్నా, వీడికే నేను తడకాయిస్తున్నా. ఆడ మాత్రం లైసన్ రఫా అని చెప్పి కొడతారు. కాకపోతే హిందూస్కి అయితే మాత్రం ఎవ్వడు మాట్లాడొద్దు, అది పరమ పాపం ప్రపంచంలో. ఎందుకంటే హిందూస్ అనేటోడు కోన్కిస్కా గుట్టంగాడు కదా, సంబంధం లేదు కదా, ఆడ సావాలా, ప్రపంచంలో ఆడు సావాలా, ఆ నాగరికత అవసరం లేదు కదా. ప్రపంచానికి ఇచ్చిన హిందుత్వం ఇవాళ పాపాత్ములకు అవసరం లేదు కదా. ఇగో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆయన దత్తాత్రేయ గారు ఏమన్నారంటే, దత్తాజీ ఏమన్నారంటే, భారత్ సర్కార్ కూడా ఏదైతే చర్యలు తీసుకోగలదో ఖచ్చితంగా బంగ్లాదేశీ హిందువులను కాపాడడానికి ఖచ్చితంగా తీసుకోవాలా అని చెప్పి మాట్లాడినరు. ఇప్పుడు భారత్ చాలా క్రిటికల్ జంక్చర్లో ఉన్నది అని చెప్పి మాట్లాడినరు. గ్లోబల్ కమ్యూనిటీ అండ్ ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు తెలపాలా అని చెప్పి చెప్పిండ్రు. దరిద్రం దండయాత్ర చేసుడు ఏందని అంటే ఫ్రెండ్స్, ఇస్కాన్ ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నిటినీ సీజ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది మన బంగ్లాదేశ్ సర్కార్. సో ఇలా మనకున్న వికల్పం ఏంది, మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంది గిరీష్, మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి మాట్లాడితే మీకు కొంచెం కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్స్ ఏంటంటే, హిందువుల మీద ఊచకోతకు వస్తున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు మాట్లాడాడు, మళ్ళా జై భీమ్ అమన్ చాతే హే అర్ఫా కనుమ్ షెర్వానీ మాట్లాడది. ఆమెనేమో కేవలం ఏం మాట్లాడుతుందంటే, మేము బాబ్రీ మస్జిద్ని మేము కుర్బాన్ చేసినాం. గోద్రా ఇన్సిడెంట్ కాడికి చేస్తే ఎన్ని కుర్బానీలు తీసుకున్నారో అది అందరికీ తెలుసు మాకు. సో ఇవాళ బంగ్లాదేశ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చి మనం మాట్లాడితే, ఇవాళ అకార్డింగ్ టు ది బంగ్లాదేశ్ హిందూ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ ది హిందూ కమ్యూనిటీ ఇన్ బంగ్లాదేశ్, నేను వచ్చిన కథనాలు చెప్తున్నా మీకు, పేపర్లలో వచ్చిన కథనాలు. అకార్డింగ్ టు ది బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ ఈ మైనారిటీలు అందరూ కలిసి బంగ్లాదేశ్లో ఏమని మాట్లాడుతున్నారంటే, ఇప్పటిదాకా 2010 సంఘటనలు జరిగినాయి, మైనారిటీల మీద దాడులు జరిగినాయి బంగ్లాదేశ్లో. ఆగస్టు 4 నుంచి 20 వరకు 2010 ఘటనలు జరిగినాయి. సుమారు 57 మంది ఆగస్టు 22 నుంచి అక్టోబర్ 12 వరకు సంఘటనలు జరిగినాయి. 1705 కుటుంబాలు 50,000 మంది కంప్లీట్ గా ఈ మతోన్వాదానికి గురైనరు బంగ్లాదేశ్లో. ఇప్పటిదాకా 60 ఏవైతే మన ప్రార్థనా స్థలాలు ఉన్నాయో, హిందూ గుడిలు ఉన్నాయో ఎస్పెషలీ, వాటిని వ్యాండలైజ్ చేసినరు. ఈసారి దుర్గా పూజ కూడా ఈ దరిద్రులు చేసుకోనియలే అని చెప్పి కథనాలు నడుస్తున్నాయి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కూడా ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు బంగ్లాదేశీ హిందువులు ప్రదర్శించిన, ఇన్ఫాక్ట్ చిన్మయ కృష్ణదాస్ గారు చేసింది, ఆయనకు పాదాభివందనం చేస్తుంది చిత్రగుప్త్. ఆయన హిందువులల్లా జాగృతి చేసిండు, ఆయన హిందువులల్లా చైతన్యం తీసుకున్నాడు. పక్కా హిందూ అనేటోడు ఇండియాకు పారిపోవడం మొదలెడితే వీళ్ళు కోత ఇంకెక్కువ కోస్తారు. అదే ఈడ నిలబడి కొట్లాడితే వీళ్ళు భయపడతారు. ఈ డరా హువా కామ్ ఇస్ బార్ డరేగా బంగ్లాదేశ్ మే అని చెప్పి ఆయన స్లోగన్ తీసుకొని ఆయన మాట్లాడి, ఆశ కోల్పోతున్న హిందువులకు ఆశా చిగురై, లేదా ఏమంటారు దాన్ని, ఏమంటారన్నా, ఆశా జ్యోతై, చిగురు కాదు ఆశా జ్యోతై, వాళ్ళ మనసులలో ఆత్మవిశ్వాసం నింపి ఆత్మ నిర్భరత పెంచి ఇవాళ మన బంగ్లాదేశీ హిందువుల ఆశా జ్యోతై నిలబడ్డా కదా చిన్మయ కృష్ణదాస్. ఆయనకు మనం మద్దతు తెలుపుదామా వద్దా? ఇవాళ నువ్వు ఉరికిపోయినావని అంటే, వెనకటికి పాకిస్తాన్ నుంచి మనం విడిపోతున్నప్పుడు కూడా మనం పరిగెడుతున్నప్పుడే మనని ఇంకా కోత కోసిండ్రి నా కొడుకులు. ఆడ ఉండి నువ్వు నిలబడి కొట్లాడుతున్నప్పుడు ఘటనా సంఘటనలు మార్పు మొదలైందాడ. నువ్వు పోరాడితేనే కదా నీ శక్తి ఏందో నీకు పరిచయం అయ్యేది. ప్లస్ ఈడ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది, ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇది చూస్తున్నాడు. వెనకటి లెక్క గాజులేసుకున్న సర్కార్ నా భారత్లో లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు గడ్డపార ఖచ్చితంగా దించుతుంది. తాండవ్ హోగా, జరూర్ హోగా. అండ్ టుడే ద బంగ్లాదేశ్, ఇవాళ బంగ్లాదేశ్ హిందువులు చూస్ చేసుకున్నారు ఏందనంటే,
పోరాడతాం, ఏకమై పోరాడతాం. బటేంగే తో కటేంగే అని ఈడ నింపుకున్నారు. ఏక్ హే తో సేఫ్ హే అని చెప్పి ఈడ నిలుపుకున్నారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసుకున్నారు, పోరాడుడు మొదలెట్టిండ్రు. ఇట్లాంటి హరాస్మెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ పర్సిక్యూషన్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక్కడ ఈ ప్రధాని గాజులేసుకొని వెనకటి ప్రధాని లెక్క కూసోడు. ఖచ్చితంగా ఏదో ఒకటి లొల్లి షురు, ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం ఆట మొదలెడతాడు. ఆల్రెడీ అలా పవర్ కట్ అయింది, మెడికల్ ఎక్విప్మెంట్ కూడా మనం బంద్ చేస్తున్నాం, ఉల్లిగడ్డలు కూడా మనం అది చేస్తున్నాం, మెడిసిన్ సప్లై కూడా బంద్ చేస్తున్నాం, రోగం వచ్చి సావాలి నా కొడుకులు అందరూ. సో ఇట్లాంటివన్నీ ప్రక్రియ దేశ ప్రధాని మొదలెట్టిండు. బట్ మీ మనసులున్న ఒక చిన్న సందేహం ఏంటంటే, గిరీష్ దీన్ని మనం ఎట్లా తీసుకోవదాం అంటే వికల్పం ఏంది, ఆల్టర్నేటివ్ ఏంది అని అంటే, ఇప్పుడు డైరెక్ట్ అగర్ భారత్ పోయి దీన్ని గెలుకుడు మొదలెట్టింది అనుకో, యూనిస్ గారు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీలా దీన్ని లొల్లి చేసుడు షురు చేస్తాడు. పక్కకున్న చైనా, ఇటు పక్కన ఉన్న పాకిస్తాన్ కొంచెం మనకు డిస్టర్బ్ చేసే ప్రక్రియ మొదలెడుతుంది. సో యూనిస్ గాడికి ఇది అడ్వాంటేజ్ అవుతుందా? యూనిస్ గానికి మనం భయపడతామన్నట్టు అబ్సల్యూట్లీ భయపడాల్సిన అవసరం లేదు. యుద్ధాన్ని ఆపడమే గొప్ప యుద్ధం. రాజన్, నీకు యుద్ధం కావాలనంటే యుద్ధం పరిచయం చేస్తా అన్న ఆ గీతా శ్లోకం ఒకసారి గుర్తు చేసుకోరు. మళ్ళీ ఒకసారి మహాభారత్ అనే కాన్సెప్ట్ లా నయా భారత్ చూపుతా. సో ఇప్పుడు ఉన్న మన వికల్పం ఏంటంటే, వీ నీడ్ టు వెయిట్ అట్లీస్ట్ ఫర్ జనవరి 20, జనవరి ఎండింగ్ వరకు మనం ఆగి ట్రంప్ వచ్చిన తర్వాత, బికాస్ టెక్నికల్గా ఆలోచిస్తే ఇలా అమెరికా పెద్ద ఫండ్ చేయాల్సిన ఏమంటారు ఆ ప్రతిభల లేదు, ఆ కాంపిటెన్సీ, ఫైనాన్షియల్ కాంపిటెన్సీ ఇలా లేదు ఎవరికి, మన అమెరికాకు. బికాస్ జీడిపి టు ది డెప్ట్ రేషియో ఆఫ్ అమెరికా ఈజ్ అరౌండ్ 100, ఈజ్ టచింగ్ 121%. నేను చెప్పుడు కాదు, మీరు ట్విట్టర్లో పోయి కొబెసీ లెటర్ అని కొట్టి చూడండి, వాళ్ళే చెప్తారు. 121% ఈజ్ ది జీడిపి టు ది డెప్ట్ రేషియో ఆఫ్ అమెరికా టుడే. సో వాళ్ళు ఇవాళ డాలర్లను ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసి మళ్ళా బంగ్లాదేశ్కి ఇచ్చి, తద్వారా ఒక క్రిస్టియన్ స్టేట్ ఫామ్ చేసి, ఆ ద్వారా భారత్ తీసుకొస్తున్న డీడాలరైజేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ బ్రిక్స్ని వీక్ చేద్దాము, ఇట్లాంటి ప్రక్రియ ఏదైతుందో ఇప్పుడు అట్లీస్ట్ భారత్తో చేతులు కలిపి ముంగటికి పోతే అది ఆర్థిక వ్యవస్థనే కానివ్వండి, ఆ కాడికి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరే కానివ్వండి, ఆర్ టు దట్ మ్యాటర్ జాబ్ జనరేషనే కానివ్వండి, ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్నో ఇంటర్నేషనల్ డిప్లొమసీసు భారత్ని మీడియేషన్ చేస్తేనే అది ట్రంప్కి కూడా ఫేవర్ అవుతుందని చెప్పి ట్రంప్కి కూడా తెలుసు. అండ్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఈజ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ గై అని ఎన్నోసార్లు ట్రంప్ మాట్లాడిండు. సో 20th జనవరి సంక్రాంతి భోగి మంట దాకా మనం ఆగాల్సిందే. మన సోదరులకు, అక్కడ ఉన్న బంగ్లాదేశీ హిందువులకు ఆత్మధైర్యం నింపనీకే ఆ పరమార్థుని, పార్వతీ బల్లభుడిని మనము ప్రార్థన చేయాల్సిందే. కానీ యావత్ భారతంలో ఇది ఒక డిజిటల్ దంగల్ జరగాల. ఎస్, ద హిందూస్ సిట్టింగ్ ఇన్ ఇండియా ఆర్ వాచింగ్ విత్ రెడ్ ఐ. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా గడ్డపార దింపుతాం అని చెప్పి ప్రతి ఒక్కడికి మాత్రం చెప్పాలా, తెలియజేయాలా. బటెంగే తో కటెంగే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.